జీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గరికపాటి బిందు మాధవ్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పురోహితులు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టారు. వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. ఆదోనిలో ఎండిపోయిన కుప్పగా లెసెస్ ట్యాంక్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాగునీరు అందించాలని సిపిఎం ఆందోళన. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఓటీపీ, సైబర్ నేరాలపై, లోన్ యాప్స్పై, అదేవిధంగా స్కూల్ కాలేజీలలో గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులపైన కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వ్యక్తులపైన తప్పకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కర్నూలు జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎస్పీగా కర్నూలు జిల్లాకి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డీజీపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లాలో ఏదైనా సమస్య ఉన్నా ఎవరికీ భయపడకుండా 24/7 ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ రేట్ తర్వాత ఐ బి ఏబుల్ టు నో దాని మీద మాట్లాడతాను. బట్ జనరలీ మై అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతో పాటు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఎక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి, రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ కలిపి వేసేయమని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance you have. Thank you. చెప్పండి, ఇంకేదైనా ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ యూ. ముందు ఏం జరిగింది అనే దాని మీద ఐ కెనాట్ కమెంట్. బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. వీఆర్ దేర్. వీ విల్ ఎండ్ ఇట్ ఇమ్మీడియట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. కర్నూలు వైద్య కళాశాల న్యూ లెక్చరర్స్ గ్యాలరీలో జూలై 15, 2024 ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా వైద్యులకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీర భాగాలను కావలసిన రీతిలో మార్చుకోవచ్చునని తెలియజేశారు. అనంతరం ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారిలో స్త్రీలతో పాటు పురుషులు కూడా ఉన్నారని తెలిపారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా పవర్ ప్రజెంటేషన్ చేసి పలు కేసులపై వైద్య విద్యార్థులతో అవగాహన నిర్వహించినట్లు తెలిపారు. హాస్పిటల్లో పేషెంట్లకు కావాల్సిన వసతులు మరియు సదుపాయాలు కావాలన్నా నేను కొనడానికి సిద్ధంగా ఉన్నానని వారికి తెలియజేశారు. అనంతరం పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించినట్లు తెలిపారు.
హాస్పిటల్లో బర్న్స్ విభాగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కొన్ని పరికరాలు కావాలన్నారు. దానికి స్పందిస్తూ వారికి కొనడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హాస్పిటల్లో అన్ని ఓటీలను మెరుగుపరచడానికి తన వంతు భాగంగా సహాయ శక్తులా కృషి చేస్తానని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాలిన రోగుల విభాగాధిపతి డాక్టర్ మంజులాబాయ్, బర్న్స్ వార్డ్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి కాలిన రోగుల విభాగాధిపతి డాక్టర్ మంజులాబాయ్, బర్న్స్ వార్డ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ చంద్రమౌళి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల రగంజన్, రిటైర్డ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుదర్శన్, రిటైర్డ్ కర్నూల్ డిఎంహెచ్ఓ డాక్టర్ నిరుపమ మరియు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. Today, because of surgery, I came late. I missed the garlanding of the statue of Susruta. Anyhow, Dr. Bhanumati is my close friend, and my guru, Dr. Sudarshan sir, is there. My sister Nirupama is there. I am very happy to see all these persons. In this hospital, when our plastic surgery OTs was there, now it was a tremendous change has happened, but that is not enough. It needs more changes. We increased OT days. Previously 2 days is there. Now 4 days is there. Any day they can operate, and we will provide all infrastructure for operating on any day. So they are having now separate operation theatre dedicated for them. Air conditions, everything we provided to them. But that is not enough. They need more fund. In that operation theatre we have to open, and it needs some funds. As of now, I am taking the charge of the superintendent. I am severe debt of funds. So by soon, with grace of God, I may get some funds, and I will help this plastic surgery to do a minimum basic things. And the postgraduates are asked for most some advanced things. Okay, I noted Amma. I will definitely do whatever you want, because I am a surgeon. I know. My aim is to create a congenial and good atmosphere to all subjects. So every day I am going to all OTs. What they are asking, I am providing in a ward basis, and in wards also I am repairing everything. General surgery, every OTs, gynecology, I went there, and I provided one dedicated ICU to gynecology people. Previously, any case is serious, they will shift to the AMC. So now they can treat the patient. Sick 8-bedded this ICU I provided, and one delivery for HIV, HBsAg patient. Provide air conditioned delivery room. That is my goal, and all minor repairs, everything. ఈరోజు పాణ్యం మండలం గోర్కల్లు గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా పెద్ద స్వామి దర్గా స్వామివారిని ప్రత్యేక పూజలతో దర్శించుకుని వృషభరాజుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చడతారెడ్డి. ఈ కార్యక్రమంలో పాణ్యం గడివేముల మండలాల అధ్యక్షులు జయరామిరెడ్డి, దేశం సత్యనారాయణ రెడ్డి, గ్రామ నాయకులు సురేష్, రవి, రామ, హుషేన్, మాజీ జడ్పీటీసీ నారాయణమ్మ, లాయర్ బాబు, ఎంపీటీసీ రంగా రమేష్, రమణమూర్తి, సుభాన్, జనసేన పార్టీ జగదీష్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారు సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలు నందికొట్కూరు పక్కన నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముచ్చుమరి గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమయ్యి 10 రోజులైనా ఇంతవరకు బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. పోలీసులు వెంటనే స్పందించి బాలిక ఆచూకీ కనుగొని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
మరి ఇదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పద్దేనా ఈ ప్రజాస్వామ్యంలో మనకు మహిళలకు ఇచ్చే మనం రక్షణ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. నేరస్తులు చూస్తే హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. బాధిత కుటుంబాలు చూస్తే కనుక ఈరోజు వాళ్ళ రోదన, కడుపు రోదన, తల్లి రోదన చూస్తే కనుక అత్యంత క్రూరంగా, అత్యంత బాధాకరమైన విషయము. మరి ఇంత 10 రోజులు అయినప్పుడు కూడా, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా పాప ఆచూకుని కనపడకపోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పాప ఆచూకీ కనుక తెలియపరచకపోతే దోషులను, వారి వెనక ఉన్న వారను, వాళ్ళు ఎంతటి గొప్పవారని, ఎంత పెద్దవారని కానీ సరే వాళ్ళని పెద్ద ఎత్తున కనుక గట్టిగా కనుక శిక్షించకపోతే, న్యాయం జరగకపోతే కనుక మేము రాష్ట్రంలో ఉన్న అందరినీ, అన్ని సంఘాలను, మానవతావాదులను ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముచ్చుమర్రి సంఘటన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చాలా ఆందోళనకరమైనటువంటి విషయము, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే 8 ఏళ్ళ చిన్నారి ఈరోజు హత్యాయత్నం జరిగిందా లేకపోతే ఏం జరిగిందనేది 10 రోజులు కావస్తున్నా ఈరోజు కనీసం ఆ పాప ఆచూకీ లభ్యం కాలేదంటే ఇది ఈ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతున్నాయి? ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మరి ఏం జరుగుతుంది కనుక్కోలేకపోతున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం. తండ్రి గారు, వాసంతి అనే పాప తండ్రి గారు అంటున్నారు, మా పాప కనీసం చనిపోయింటే చనిపోనిలే, మాకు కనీసం శవమన్నా ఇవ్వండి, మేము దహన సంస్కారాలన్నా చేసుకుంటామని చెప్పేసి తీవ్ర బాధ కలిగించేటువంటి బాధను ఈరోజు వెళ్ళగలుగుతున్నారు. కనీసం ఒక ముక్కనే తెచ్చియండి నాకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఎందుకు దీని మీద గట్టి ప్రయత్నం చేయడం లేదు? ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా ఇది పెద్ద పెద్ద తలకాయలు బయటపడతాయని ఇది దాచిపెడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు చాలామంది. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కార్మికులు ముందు పీఠాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు, కార్మిక వర్గం నిర్వహించవలసిన పాత్ర అనే అంశంపై సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవనం నందు వర్క్షాప్ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ ప్రజలు నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి కూడా కార్మికులు తమ తమ నివాస ప్రాంతాలలో కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల నిత్యం ప్రజలపై భారాలు పడుతున్నాయని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి సిఐటియు నాయకత్వంలో అనేక పోరాటాలు మనం నిర్వహిస్తున్నప్పటికీ మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నిత్యం కరెంటు ఛార్జీల పేరుతో నిత్యావసరాల వస్తువుల ధరలు పెంచడం వల్ల, బస్సు ఛార్జీలపై, రైలు ఛార్జీలపై పెంచడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వాటి పరిష్కార దిశగా సిఐటియు నాయకత్వంలోని కార్మికులు, ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమించినప్పుడే ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించిన వాళ్ళమవుతామని అన్నారు. మనం రోజువారీగా నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక పోరాటాలతో పాటు సిఐటియు ఆల్ ఇండియా కమిటీ చెప్పిన విధంగా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల గురించి కూడా మనం ఆందోళనలు చేయవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్, కల్లూరు మండల సిఐటియు కార్యదర్శి మధు, బోర్వకల్ మండలం సిఐటియు అధ్యక్షులు షాజహాన్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చేయాల్సిందంటే రాసిచ్చారు. ఈ రాసిచ్చిన దాంట్లో నాకు 2 కేటగిరీ మేజర్ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య ఒకటి కార్మికులు ఏ ఊళ్ళో ఉంటే లేదా ఏ వారిలో ఉంటే ఆ వారిలో స్థానికంగా సిఐటి కంపెనీ చేయడం ఆ యూనియన్కి బాధ్యత. 2, 3 ఒకరు ఉంటారన్నమాట. వాళ్ళు అవన్నీ తీసుకున్న తర్వాత ఆయా ఊళ్ళో మిగతా యూనియన్లో ఎవరు వెళ్తున్నారో వాళ్ళ బాధ్యత ఇవ్వడం కోసం సిఐటి నాయకత్వం ప్రత్యేకంగా పనిచేస్తుంది. అయితే తీసుకోకపోతే మళ్ళీ తర్వాత ఫోటో స్టాక్ తీసుకుంటాను. ఫోటో మనం
ఇప్పుడు ఉదాహరణకు దీంట్లో తెలంగాణలో కొన్ని వేరు పుల్లూరు ఉంది, ఆ పేర్లకి రాయాల్సిన పని లేదు. బైరాపురం ఉంది, ఆ పేర్లకు రాయాల్సిన పని లేదు. ఇదే రామాపురం ఉంది, పేర్లు రాయాల్సిన అవసరం లేదు. తర్వాత మిగతావి ఇక్కడ స్లిప్లు ఇస్తాం, ఇక్కడ పెద్ద స్లిప్ ఇస్తాం. వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్, పైన ఊరి పేరు ఫోన్ నంబర్. ఇద్దరు రాదు, 10 రాదు. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు నడిచేందుకు వారి ఇళ్ల ముందు కనీసం ఎర్రమట్టి రోడ్డైనా వేయాలనే స్పృహ కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేకుండా పోయిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్ బాబు, రాఘవేంద్ర విమర్శించారు. వర్షాకాలం ప్రారంభమైనందున గత 2 రోజులుగా నగరంలోని పలు కాలనీలలో సంఘం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బళ్ళారి చౌరస్తా సమీపంలోని డీమార్ట్ వెనక కాలనీలో చిన్నపాటి వర్షంకే నీరు నిలిచి రోడ్లన్నీ బురదమయమై అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ప్రతిరోజు వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్ల నుండి రోడ్డుపైకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు అనేక సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. 70 ఏళ్ల క్రితం నాటి సుమారు 80 అడుగుల విస్తీర్ణం గల మురికి కాలువలు, బడాబాబులు కబ్జా చేసిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించలేదని అన్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మెప్పు పొంది పనులు చేయడానికి కొందరు క్రింద స్థాయి అధికారులు అలవాటు పడ్డారని విమర్శించారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మురికి కాలువలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పన్నులు చెల్లించే ప్రజలు ఇళ్ల ముందు నడిచేందుకు వెంటనే ఎర్రమట్టి రోడ్డైనా వేయాలని కోరారు. ఈ పర్యటనలో సంఘం సీనియర్ నాయకులు గోవిందు, స్థానిక మహిళలు లక్ష్మమ్మ, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. మేము నివాసం ఉంటున్నాము. దాదాపు 10 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. మా కాలువలన్నీ మురికి కాలువలన్నీ కబ్జా చేయబడ్డాయి. 8 అడుగుల కాలువను ఈరోజు 2-3 అడుగులకు తీసుకొని వచ్చి కాలువ అంతా బ్లాక్ అయిపోయి మొత్తము మురుగు నీరంతా మా కాలువల్లో ప్రవేశిస్తున్నాయి. వర్షం పడితే మేము ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. మేము దీనికి చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారికి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా ఇంతవరకు అధికారులు మా చర్యలు తీసుకోవడం లేదు. వర్షాలు, దగ్గులు, జ్వరము, అసలు ఇంకోటి డిమార్ట్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే కూడా మా ఇండ్ల ముందరనే జనాలందరూ ట్రాఫిక్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది కింద పడడము, దెబ్బలు తగిలించుకోవడము, హాస్పిటల్ పాలవడం జరుగుతుంది. రోడ్లు లేవు, రోడ్డు సౌకర్యం కల్పించాలి, కాలువ సౌకర్యం కల్పించాలి. కబ్జాదారులను మాకు పరిష్కారం కల్పించవలసిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాను. కర్నూలు జిల్లా కేంద్రము బళ్ళారి చౌరస్తా సమీపంలో ఉండేటువంటి సంపత్ నగర్ 2 చూస్తే పరిస్థితి వర్షం వస్తే అడుగు తీసి అడుగు పెట్టలేము. డ్రైనేజీ కాలువలు పెద్ద 5 అడుగుల వెడల్పుండే 6 అడుగుల వెడల్పుండేటువంటి డ్రైనేజీ కాలువలను కబ్జా చేసేసినారు. మొత్తం డ్రైనేజీ కాలువ అంతా కూడా చెరువు తగ్గితే ఏ రకంగా, చెరువు తెగిపోతే ఏ రకంగా వస్తున్నాయో ఆ రకంగా నీళ్ళన్నీ కూడా పొలం అని చెప్పి పారుతూ ఉన్నాయి. నడవడానికి అసలు కనీసం ఎర్రమట్టి రోడ్డు కూడా వేయలేదు. నేను అడుగుతా ఉన్నాను పాలకులను, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారిని, అయ్యా సంవత్సరానికి 15% ఇండ్ల పన్నులు పెంచుతున్నారే, ఇండ్ల పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ఆ ఇండ్ల ముందు కనీసం ఎర్రమట్టి రోడ్డు వేయాలనే స్పృహ కూడా లేకపోతే ఇది మిమ్మల్ని ఎవరు క్షమించరు కూడా. ఇది చాలా అన్యాయము, చట్ట ధిక్కారం చేసినట్టే ఈరోజు అధికారులు, పాలకులు. దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది ఈ ఏరియా ఏర్పడి. 30 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి ఒక కాలనీలో కనీసం ఎర్రమట్టి రోడ్లు కూడా వేయకుండా, కాలువలు కట్టకుండా ఉన్న కాలువలను మొత్తం కబ్జా చేస్తూ ఉంటే మరి సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏం చేస్తూ ఉంది? ఎక్కడెక్కడో పోయి చిన్న వాళ్ళనైతే బెదిరిస్తారు కదా. మరి ఇక్కడ ఒక పెద్ద 6 అడుగుల కాలువ ఎప్పటి నుంచో ఉంది. ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మురికి కాలువను కనిపించకుండా పోయింది. 6 అడుగుల కాలువ 2 అడుగులు కూడా లేదు, 1.5 అడుగుకు వచ్చేసింది. మరి కబ్జా చేసి ఏం చేస్తున్నారు అధికారులు? వెంటనే కమిషనర్ గారు స్పందించాలి. డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి నడవడానికి కనీసం మెటల్ రోడ్లైనా వెంటనే వేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను, పాలక వర్గాన్ని కోరుతా ఉన్నారు.
ఆదోని మండలం కుప్పగల్ ఫారెస్ట్ సమీపంలో నిర్మించిన కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ 7 గ్రామాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించారు. ఎస్ఎస్ ట్యాంక్ ఎండిపోయి దాదాపు 10 రోజులు అవుతున్నా ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం విమర్శించారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న, మండల నాయకులు రామాంజనేయుల ఆధ్వర్యంలో పాండవగల్లు, కుప్పగల్లు, బలేకల్లు గ్రామాలకు చెందిన సిపిఎం ప్రతినిధి బృందం కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంకును పరిశీలన చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎస్ ట్యాంక్లో నీళ్లు నిల్వ ఉన్నప్పుడే వారానికి ఒకసారి నీళ్లు అందే పరిస్థితి లేదని, ఎస్ఎస్ ట్యాంక్ ఎండిపోవడంతో గత 10 రోజులుగా తాగునీళ్లు లేక పెద్ద తుమ్మలం, కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, జాలమంచి, గనేకల్లు, ఇస్వి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కృష్ణ, వై హుస్సేని, పాండురంగ, సిపిఎం పార్టీ పాండవగల్లు, కుప్పగల్లు శాఖ కార్యదర్శులు కె గోవిందు, కె వెంకటేష్, సిపిఎం పార్టీ సభ్యులు కృష్ణ, మురుకుంద, నర్సిరెడ్డి, హనుమంత్ రెడ్డి, కొండయ్య, వీరేషు, తిమ్మప్ప, సిపిఎం పార్టీ సానుభూతి పరులు కె హుస్సేని, హోటల్ ఈరన్న, ఆంజనేయ, బి మల్లి, మంజునాథ, శివయ్య, తిమ్మారెడ్డి, నరసింహులు, ఈరన్న, కె హుస్సేని, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎండిపోయినా పట్టించుకొని ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎండిపోయినా పట్టించుకొని పాలకుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనీసం త్రాగు నీరు అందించడానికి కూడా చేతగాని ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఎండిపోయిన చెరువులోకి వెంటనే నీళ్లు నింపాలి, వెంటనే నీళ్లు నింపాలి, వెంటనే చెరువుకు నీళ్లు నింపాలి, కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంకు నీళ్లు కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంకు ఎండిపోయేదాకా నిర్లక్ష్యం వహించిన అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా వెంటనే ఈ ఎస్ఎస్ ట్యాంకుకి నీళ్లు అందేది ఎట్లా అనేది ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే దీనిలోకి నీళ్లు రావాలంటే ఎల్ఎల్సి కాలువ మాత్రమే ప్రత్యామ్నాయం. ఎల్ఎల్సి కాలువ ద్వారా నీళ్లు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు తక్షణమే టీబీ డ్యామ్ అధికారులతో మాట్లాడతారా, కలెక్టర్ గారితో మాట్లాడతారా తెలియదు, కానీ వెంటనే ఆ రకంగా చర్యలు తీసుకొని మరొక వారం 10 రోజుల్లో మనకు నీళ్ళు అందే విధంగా కనుక చర్యలు తీసుకోకపోతే ఈ 7 గ్రామాల్లో తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి నెలకొనేటువంటి అవకాశం ఉంది. ప్రజలు తాగునీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే అధికారులు అందరూ కూడా చొరవ తీసుకొని మరి ఈ యొక్క కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు నింపాలి. అట్లాగే ఈ వారం 10 రోజుల పాటు నీళ్లు రావడానికి ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించే ప్రయత్నం ఏదైనా చేస్తేనే గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. లేకపోతే కనుక నిర్లక్ష్యం చేస్తే, ఇప్పటికే నిర్లక్ష్యం వహించినారు, ఇప్పటికే 10 రోజులు నిర్లక్ష్యమైంది. ఒక పెద్ద గ్రామం, దాదాపు 10,000 జనాభా కలిగినటువంటి పెద్ద తుమ్మలం, 5-6 గ్రామాలతో సమానమైనటువంటి పెద్ద తుమ్మలం గ్రామంలో ఈరోజు తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొని ఉంది. అట్లాగే గణేకల్ కానీ, కుప్పగల్ కానీ, బల్లెకల్ కానీ, జాలమంచి కానీ, పాండవగల్, ఇస్వి గ్రామాల్లోన తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికైనా మరి పాలక ప్రభుత్వం అట్లాగే అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం వెంటనే కనుగొనాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల దిగ్బంధనం కార్యక్రమాన్ని లేదా ఆర్డబ్ల్యూఎస్ దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మేము ఈరోజు సిపిఎం పార్టీగా, ఆదోని మండల కమిటీగా హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గరికపాటి బిందు మాధవ్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పురోహితులు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టారు. వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. ఆదోనిలో ఎండిపోయిన కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాగునీరు అందించాలని సిపిఎం ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.